ఇవి కాకరకాయలు. ఆ కాకరకాయలు అంటారా, కాకరకాయలు అంటారా, మీరు ఏ ప్రాసెస్లో అంటే ఆ ప్రాసెస్. బోడకాకరకాయలు అంటారా, ఆ కాకరకాయలని కొంతమంది అంటారు. మనం బోడకాకరకాయలని మనం అంటాం, మన తెలంగాణ అంటారు బోడకాకరకాయనే అంటాం. బకమ్మ వాసన వస్తుంది. ఇలా మెంతి పొడి వేసినాం కదా. ఇది ఇంత సింపుల్ అని అనుకోకూడదు, సింపుల్ అయినా కమ్మతనంలో సూపర్. ఇది 6 నెలలు తింటామా 3 నెలలు తింటామా మన ఇష్టం, కానీ నేను కొద్దిగా చేసిన, మీరు ఎక్కువ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్రాసెస్ మేము బాగా పచ్చళ్ళు చేస్తున్నాయి కదా, అన్ని పచ్చళ్ళు ఉంటున్నాయి కదా, నాకు కూడా పోయి కదా, అందుకనే టైం తక్కువ చేసిన. నువ్వు ఎందుకు మరి ఇంత తక్కువ చేసినావు అని మీరు అనుకోకుండ్రి. ఈ పచ్చడి నాకు ఎన్నో రకాల పచ్చళ్ళు ఉంటున్నాయి యూట్యూబ్ కాబట్టి, ఎన్నో రకాలు ఉంటున్నాయి కాబట్టి నేను తక్కువ చేసి చూపిస్తాను మీకు. తక్కువ మీరు ఎక్కువ చేసుకో. కిలో చేసుకుంటే మీరు కారం దీని మీదకెళ్ళి లెక్క కొద్ది వేసుకుంటారు. మీరు చప్పగా ఉంది కాబట్టి కారం నేను 2 స్పూన్లు వేసిన పావు కిలోకు. మీరు కిలో చేసుకుంటారు అనుకో, కారం మంచిగా ఉంటుంది అనుకో, మీరు ఉప్పు లేని కారం అయితే 4 స్పూన్లు వేసుకోర్రి కారం పర్ఫెక్టు. 3 స్పూన్లైనా 2 స్పూన్లైనా ఉప్పు వేసుకోర్రి. మీరు తినగానే మీకు వేసుకోరు, ఇది మీ ఆప్షన్, మీ ఇష్టం. నేనైతే చెప్తాను రెడీ. ఇది ఇంతే. టేస్ట్ ఉప్పు అయితే దగ్గేది లేదు, టేస్ట్ దగ్గేది లేదు. ఇది దీని కొరకు నేను చెప్పలేను. ఇక మనము ఇది సీజన్కి తగ్గట్టు వస్తుంది కాబట్టి కమ్మతనం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నేత్ర ఛానల్. నేత్ర ఛానల్ మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏం చేస్తున్నావు మమ్మీ నేత్ర ఛానల్లో ఈరోజు? ఇగో బోడకాకరకాయ అంటారు, ఆ కాకరకాయ అంటారు. ఇక ఇది ఏ రకంగా అంటారో ఆ రకంగా మీరు అనుకోండి. ఇదైతే పచ్చడ, బోడకాకరకాయ పచ్చడి. ఇది ఆవకాయ రూపం అనుకుంటారా, మీరు పచ్చడి రూపంగా అనుకుంటారా, టేస్ట్ అయితే లెవెల్ లెవెల్. ఈ ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పగానే మమ్మీ. మంచి మాటనా? 1000 తలుపులు మూసినా కానీ ఒక్క తలుపు అయితే తెరిచి ఉంటుంది. మన ప్రయత్నం మనం చేస్తుండాలి, చేస్తుంటే అది మనకు సక్సెస్ వస్తుంది. అది ఇదైతే నిజం విషయం. ఇదైతే చేసుకుందాం. మంచి మాట ఇయ్యాలత్తి. నేనైతే సింపుల్ చెప్పేసిన. మీకు నచ్చిందా నచ్చలేదా చెప్పుర్రి. నేనైతే చెప్పుకుంటూ పోతున్నా, మన మాటలల్లే ఉన్నాయి ఇవి. ఇక మన మాటలే చెప్తున్నా అంతే. కాయలు ఆకాకరకాయలు అంటారు, బొడగాకరకాయలు అంటారు, మేమైతే బొడగాకరకాయలు అంటాం. ఇక ఉప్పు, ఎల్లిగడ్డలు ఒక 8 దాకా, 7-8 దాకా. ఇక కారం, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ అంత. ఇక పసుపు, నిమ్మకాయ. ఇదైతే మనం మెంతి పొడి అంటాం, తెలుసా మీకు? మెంతి పొడి. మెంతులు పట్టుకున్నాడు డైరెక్ట్ అట్లా పచ్చిగానే పట్టుకొని పెట్టుకుంటాం. ఏండ్లైనా పచ్చళ్ళకి అవసరం వస్తుంది, ఏం చాలని కూడా ఏం లేదు. ఇక ఇది అయితే టేస్ట్ లెవెలు. ఇది బొడగాకరకాయ పచ్చడి అంటే నువ్వు చేసినావు కదా అనుకో, ఇది ఒక ప్రాసెస్. ఇది ఎన్నో రకాలు చేస్తా. మీకు నచ్చుతుందా నచ్చుతలేదా నాకు కామెంట్ పెట్టాలి. అంతేనా? సరే చేసుకుందాం పని. కడుక్కున్నా నీట్గా. ఇలా డస్ట్ ఉంటుంది, ఇట్లా ముళ్ళు ఉంటుంది కదా, డస్ట్ ఉంటుంది. ఇది గీకేయాలని ఏం లేదు. ఇది ఏంటంటే ఎట్లా చేస్తున్నా అన్నది లాస్ట్ దాకా చూడండి ప్రాసెస్. ఇట్లా తొడిమెలాగా ఉంటుంది కదా, ఇట్లా కట్ చేసుకోండి. ఇంతే. ఆవకాయ లెక్క మనకు అనుకుంటాము వక్కలు. ఈ పచ్చడి మాత్రం ఇక దీని టేస్ట్ దీనికే ఉంటుంది. ఇది ఒక రకంగా ఉంటుంది టేస్ట్. దీని టేస్టు, దీనిది కమ్మతనం, ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇట్లా చేసింది 3 నెలలు ఉంచుకుంటారా, మీరు 2 నెలలు ఉంచుకుంటారా, ఇది బాగుంటుంది టేస్ట్. లేకపోతే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇట్లనే వక్కలు కోసుకోండి. మీరు విత్తనాలు కూడా తీసేసేది అవసరం లేదు. అన్నీ ఇదే రకంగా కోసుకోండి. ఇదే రకంగా కోసుకొని ఈ పచ్చడి చేసుకుందాం. మొత్తం లాస్ట్ దాకా చూడండి. ఇక ఇది లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఎప్పుడు సీజన్కి దొరుకుతాయి, ఇవి సీజన్ దొరుకుతాయి కాబట్టి అన్ని రకాలు చేసుకుందాం. అన్ని రకాలు చేసుకొని కర్రీ చేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. ఇంకొకటి కూడా దీనికే ఉడకబెట్టుకుని ఆ పచ్చడి చేసిన. ఇప్పుడు ఆవకాయ మోడల్గా, కానీ ఆవకాయ కాదు. ఈ టేస్టే. ఇక దీనిలో లెవెల్ ఉంటుంది. ఇక అన్ని లెవెలే, దేని టేస్ట్ దానికే బొల్లేయండి. సరేనా? చేసుకుందాం. గిన్నె పెట్టుకుంటున్నా. మనం పావు కిలో వేసుకుంటున్నాం. మీకు అవి ఎంత అన్న కూడా నేను చెప్పిందో చెప్పలేను. పావు కిలో బొడగాకరకాయలు, ఆకాకరకాయలు అంటారా, మీరు ఏమంటారో. ఇప్పుడైతే పావు కిలో కాయలు, ఈ చిన్న గిన్నె
మనం చిన్న గిన్నెడు పోసేస్తున్నాం. ఇది సరిపోతుంది. మనకు అవి మంచిగా రెడ్గా ఎగాలి. ఎగితే పచ్చడి మంచిగా ఉంటుంది. ఏ గిన్నె చూడండి, మీకు కరెక్ట్ చూపిస్తాం. మీరు ఆకాకరకాయ పచ్చడి ఎట్లా చేస్తున్నావు అని మీకు డౌట్ వస్తుంది కావచ్చు. ఇక మీరైతే చేసుకోండి. ఇగో చూడండి, పక్క చూడండి. ఇప్పుడు నేను ఆయిల్ వేసేస్తున్నా. ఆయిల్ వేసిన తర్వాత అది ఎట్లా అంటే మనకు రెడ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఇక దీన్ని మూత పెట్టద్దు. మూత పెడితే మెత్తబడుతుంది. మూత పెట్టద్దు. పచ్చడి ఆగాలంటే మూత పెట్టద్దు. ఇప్పుడు ఇది 2 నెలలు తింటావా 3 నెలలు తింటావా నీ ఇష్టం. ఇక 3 నెలల దాకా నేను తిన్నా, మీ ఆప్షన్. 3 నెలల దాకా ఇది తినచ్చు. ఇప్పుడు దొరుకుతాయి కదా, మళ్ళీ మనకు దగ్గర వచ్చే టైం దాకా ఉడక తినచ్చు. ఇక బాగుంటుంది. ఏగాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తా. ఇక్కడైతే రైస్ పెట్టేసుకున్నా నేను. అక్కడ బుడగాకరకాయ పచ్చడి, అన్నం. ఏంటంటే వేడిగా తినచ్చు. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న రైసు. నానబెట్టుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. అన్నం తొందరగా అవుతుంది. మూత పెట్టేసుకొని సన్న మంట పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ ఉన్నంతసేపే ఎక్కువ మంట ఉండాలి. తర్వాత సన్న మంట పెట్టినాయి ఉమ్మగిలనిగా. ఇప్పుడైతే ఇవి అవుతున్నాయి పచ్చడి. ఇవే కావాలి, సన్న మంట మిన్నే కావాలి, ఎక్కువ మంట పెట్టకూడదు. కుకింగ్ ఎట్లా అంటే మనకి ఎట్లయితుందంటే ఇది స్కిన్ గుడక ఉడుకుతుంది అన్నట్టు సన్న మంట మీద. ఇక దీన్ని వదిలేయండి, ఒక 5 నిమిషాలు వదిలేసినాక కలుపుర్రి. ఇప్పుడైతే 5 నిమిషాలు అవుతుంది. ఈ రకంగా వచ్చినాయి గోల్డ్ కలర్. ఇంకా కొంచెం 2 నిమిషాలు ఇంకా కొద్దిగా రావాలి. సన్న మంట మిన్నే మనకు గోల్డ్ కలర్ వచ్చినాయి అంటే పచ్చడ మనకు ఒక 3 నెలలు అట్లా పెట్టేసుకుని తినచ్చు. బాగుంటుంది. ఇంకా దీని గురించి అయితే నేను ఏం చెప్పలేను. ఇట్లా లోపల మనం ఇత్తులు ఉంటాయి కదా, అవి రెడ్ కలర్ రావాలి, గోల్డ్ కలర్ రావాలి. ఇంకా కొద్దిసేపు గలగల కావాలి. ఇంకా కొద్దిగా 1/2 కిలోకు 10 నిమిషాలు చేసేసిన సన్న మంట మీద. పర్ఫెక్ట్ అయిపోయినాయి. ఇక గోల్డ్ కలర్ వచ్చినాయి చూడు ఎట్లా వచ్చినాయి, గలగల అయిపోయినాయి. బాగా ఇక మాడ గోల్తే ఉడక బాగుండదు పచ్చడకు. ఈ రకంగా నేను తీస్తుంది. ఇక చూడు గోల్డ్ కలర్ వచ్చినాయా, మీకు కనబడుతున్నాయా చూడు. గలగల అంటున్నాయి చూడు. ఇట్లా గలగల అంటేనే మనకు ఇక బంద్ చేసుకుంటున్నా, తర్వాత ముట్టించుకుంటా. ఇది తీసేసారు. బాగా మాడిపోద్ది కదా. మీరు 3 నెలలు తింటారా 6 నెలలు తింటారా మీ ఆప్షన్. నిమ్మకాయ వేస్తున్నాం కాబట్టి 6 నెలలు. ఇక మనము నిమ్మకాయ వేయకపోతే 3 నెలలు. నిమ్మకాయ వేసుకోండి. పచ్చడి అంటే నిమ్మకాయ. మీకు నచ్చిన వాళ్ళు తీసేది, బట్టి గుడికి కలుపుకోవచ్చు. నిమ్మకాయ నచ్చదనుకో తీసేయండి. సరే, విత్తులన్నీ తీసేసుకోండి. మాడిపోతే ఏమని బంద్ చేసుకొని తీసేసుకుని. ఇక మీరు ఉడక మాడనియద్దు. మాడితే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్ మనకు ఇలా పెద్ద ఇట్లా బాగా గుంజలే గలగల అయిపోయినాయి, మొత్తం గలగలైనాయి. ఇది ఎంత కమ్మతనం మొత్తం చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మీరు ఒక స్పూన్, ఇక స్పూన్తో చూపిస్తాం. ఒక స్పూన్, టీ స్పూన్. ఇది పచ్చితనం పోవాలి. గొలుతుంది సన్న మంట మీద పచ్చితనం పోవాలి, మాడిపోవద్దు. పచ్చితనం పోకపోతే పచ్చడి బాగుండదు. పచ్చితనం అన్నది పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్లో సగం వేస్తున్నా ఫస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. ఎల్లిగడ్డ కచ్చపెక్క దంచిన ఎల్లిగడ్డ. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం. మళ్ళీ ఎల్లిగడ్డ ఎందుకు వేసినాం అంటే దీని టేస్ట్ దీనికి వస్తుంది. ఇట్లా కచ్చపెక్క ఇట్లా అక్కడక్కడ వస్తుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు ఒక టీ స్పూన్ వేస్తున్నా. మనకు పడితే మళ్ళీ వేసుకోవచ్చు. 1/2 కిలో కదా టీ స్పూన్ వేస్తున్నా. మీరు 1/2 కిలో అయితే 2 టీ స్పూన్లు వేసుకోండి. కారం ఇక బంద్ చేసుకుంటున్నా స్టవ్. ఇప్పుడు కారం వేసుకున్నాము. 1 టీ స్పూన్. ఇది సప్పగా ఉంది. మీకు కారం ఉంటే ఒకటే వేసుకోండి. 1/2 కిలో
ఇది మెంతి పౌడరు కొంచెం అంత చిటికెడు అంత కొద్దిగా చేదు ఉంటుంది లేకుండా వేసుకోవద్దు, ఎక్కువ వేసుకోవద్దు, తక్కువనే వేసుకోద్ది. మీరు ఆ గరం మిన్నే మీరు కలపాలి. ఇది ఇప్పుడు నిమ్మరసం ఒక్కటి నిమ్మరసం పోస్తున్నాం. మీరు పులుపు నచ్చితే వేసుకోరు, లేకుంటే ఇది వదిలేయండి నచ్చకపోతే. ఇవి కాకరకాయలు, ఆ కాకరకాయలు అంటారా కాకరకాయలు అంటారా, మీరు ఏ ప్రాసెస్లో అంటే ఆ ప్రాసెస్. బోడకాకరకాయలు అంటారా, ఆ కాకరకాయలని కొంతమంది అంటారు. మనం బోడకాకరకాయలని మనం అంటాం, మన తెలంగాణ అంటారు బోడకాకరకాయనే అంటారు. బాకమ్మ వాసన వస్తుంది. ఇలా మెంతి పొడి వేసినాం కదా. ఇది ఎంత సింపుల్ అని అనుకోకూడదు, సింపుల్ అయినా కమ్మతనంలో సూపర్. ఇది 6 నెలలు తింటామా 3 నెలలు తింటామా మన ఇష్టం, కానీ నేను కొద్దిగా చేసిన, మీరు ఎక్కువ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్రాసెస్ మేము బాగా పచ్చళ్ళు చేస్తున్నాయి కదా, అన్ని పచ్చళ్ళు ఉంటున్నాయి కదా, నాకు కూడా పోయి కదా, అందుకనే టైం తక్కువ చేసిన. నువ్వు ఎందుకు మరి ఇంత తక్కువ చేసినావు అని మీరు అనుకోకుండ్రి. ఈ పచ్చడి నాకు ఎన్నో రకాల పచ్చళ్ళు ఉంటున్నాయి, యూట్యూబ్ కాబట్టి ఎన్నో రకాలు ఉంటున్నాయి కాబట్టి నేను తక్కువ చేసి చూపిస్తాను మీకు. తక్కువ మీరు ఎక్కువ చేసుకో. కిలో చేసుకుంటే మీరు కారం దీని మీదకెళ్ళి లెక్క కొద్ది వేసుకోండి. మీరు సప్పగా ఉంది కాబట్టి కారం నేను 2 స్పూన్లు వేసిన పావు కిలోకు. మీరు కిలో చేసుకుంటారు అనుకో, కారం మంచిగా ఉంటుంది అనుకో, మీరు ఉప్పు లేని కారం అయితే 4 స్పూన్లు వేసుకోర్రి కారం పర్ఫెక్టు. 3 స్పూన్లైనా 2 స్పూన్లైనా ఉప్పు వేసుకోర్రి. మీరు తినేదాన్ని మీకు వేసుకోరు, ఇది మీ ఆప్షన్, మీ ఇష్టం. నేనైతే చెప్తాను రెడీ. ఇది ఇంతే. ఈ టేస్ట్ ఉప్పు అయితే దగ్గేది లేదు, టేస్ట్ దగ్గేది లేదు. ఇది దీని కొరకు నేను చెప్పలేను. ఇక మనము ఇది సీజన్కి తగ్గట్టు వస్తుంది కాబట్టి కమ్మతనంలా మనం కర్రీ వండుకుంటాం, పచ్చడి చేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాం, అన్నీ వేసుకుని తింటున్నాం. ఇంకా ముందు ఉడక ఇంకా వెరైటీలు చేస్తా, ఇంకా ఉన్నాయి. ఇది అయిపోయేదాకా ఉడిక చేస్తా. ఎప్పుడు ఉడిక చేసుకొని మనం ఎప్పుడు తింటాం. ఇది ఎంత బాగుంది, చూస్తేనే బాగుంది, తినాలనిపిస్తుంది. అన్నం అయితే అయింది, మాది రైస్ అయింది. రైస్ కంప్లీట్ అయింది. రైస్ వేడి అన్నంలో పచ్చడి వేసుకొని సూపర్ తిని చూపెట్టా తేజ, తిని చూపిస్తావా? చూపిస్తాను. ఏంటంటే అలా ముందు పెడుతున్నా, నేను నాకు వచ్చిన పచ్చళ్ళు అన్నీ పెడుతున్నా. మీరైతే వేసుకొని ఒక లైక్ ఇచ్చుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. నా వీడియో నచ్చినట్టయితే మీ ముందుంటా. మీ వీడియో నచ్చలేక వదిలేయండి, లాస్ట్ దాకా చూడండి. నేను చేసిన ప్రాసెస్ అయినా చిన్నదైనా పెద్దదైనా షార్ట్ కట్ వంట సూపర్. ఇక తగ్గేదే లేదు, తగ్గితే నాటు అంటే మనకు చెట్లకు ఏంటంటే పొదలకు అక్కడక్కడ పడతాయి ఈ కాయలు తెచ్చుకొని. ఇప్పుడు ఏంటంటే అందరు అమ్ముతుర్రు, అప్పుడు తెచ్చుకొని తెంపకొచ్చుకొని అనుకొని తింటుంటివి అట్లా. ఇవి ఒడ్ల పొంటి తీగబారి ఎక్కడంటే అక్కడనే దొరుకు ఈ సీజన్లో, వర్షాకాలంలో. ఇప్పుడు పంట పండిస్తుండ్రు, మార్కెట్లో వస్తున్నాయి. ఇదైతే మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాం మేము కూడా. ఇవి ఏంటంటే మేము కొనుక్కొని తినకపోతుంటే కొనుక్కొని తింటున్నాం. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ చెట్లకు ఎక్కితే అక్కడ తెంపుకోవాలి, వండుకోవాలి, తినాలి, కమ్మగచ్చు. ఇప్పుడు ఈ ఇత్తనాలు కూడా పంట పండిస్తుండ్రు అంటోళ్ళు, తెలియదు ఇక పండిస్తుండ్రట. మార్కెట్కి వస్తుందంటే పండిస్తుండ్రు కదా. ఇక స్టార్ట్. బోడకాకరకాయ పచ్చడి, నిల్వ పచ్చడి. మమ్మీ ఎట్లా వేసింది చూడండి, ఎంత బాగా వేసింది మమ్మీ. ఈ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై చేసింది మమ్మీ, సూపర్ చేసింది అసలు. మంచిగా ముక్కకు పట్టుకున్నది కూడా, నేను వేసుకుంటున్నా. ఓ సూపర్. ఇవి ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది, మంచిగా ఫ్రై చేసుకుంటే ఇది ఒక 6 months అయినా నిలువ ఉంటుంది. మమ్మీ ఇట్లా నిమ్మకాయ వేసింది, నిమ్మకాయ ఇట్లా. బుడగాకరకాయ ఇష్టం బుడగాకరకాయ అయిపోయినాయి. అన్నయ్య మమ్మీ కర్రీ చేసింది, కారం చేసింది, ఫ్రై చేసింది, పచ్చడి. ఇప్పుడు పచ్చడి కూడా ఇక్కడ పొగలు, వేడి అన్నం, వేడి రైస్లా ఇప్పుడు బోడగాకరకాయ పచ్చడి వేసుకొని తింటే అమృతం. ఇక స్వర్గం అంటే ఇదే అన్నట్టు అనిపిస్తుంది. అంత బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మీరు వేసుకున్నారంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము తిన్న టేస్ట్లు మీరు కూడా తింటురని హ్యాపీగా ఫీల్ అవుతాం. కాలుతుంది, వేడిగా ఉంది. ఒక ముక్క కలుపుకొని ఇట్లా ఒక ముక్క పెట్టేసుకొని అసలు
ఇట్లా ముక్క పెట్టుకొని కాలుతుంది అసలు వేడిగా ఉంది. వేడిగా ఉంది. సూపర్ సూపర్ అంటే సూపర్ అసలు. మాటలు ఎన్ని మాటలైనా తక్కువ. మంచిగా ఉంటేనే కదా నేను చేసేది. మంచిగా అసలు ఎంత లేదన్నా టేస్ట్ చేస్తాం. ఉందో మీరైతే ఖచ్చితంగా వేసుకోండి. అద్భుత అంటే అద్భుత. అవునా? సూపర్ ఉంది. అవునా? మంచిగా ఉంటేనే పెడతా. అక్కడక్కడ ఆ గింజలు అవి వస్తాయి కదా, గొలిచినాం కదా, అవి మనం తీసేయం కదా గింజలు. ఆరోగ్యానికి చాలా మంచిది. అది అవి మంచిగా ఫ్రై చేసినావు కదా, గింజలు ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా ముక్కకి మంచిగా పట్టుకొని అసలు కమ్మగా చాలా టేస్ట్ ఉంది. సూపర్ అంటే సూపర్ రెసిపీ. చాలా రుచి, అద్భుతమైన రుచి. మీరు ఖచ్చితంగా ట్రై చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు మొత్తం ప్రాసెస్ అనేది అయితే మొత్తం చూడండి. మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆహా ఏమి రుచి. తింటే మైమరిచే తినాలి ఇది. మంచిది అన్న, నాకు సంతోషం నువ్వు అట్లా అంటున్నావు. మీరు కూడా చేసుకోండి. చేసుకొని ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడే దొరుకుతాయి. మళ్ళీ సీజన్ అయిపోయినాక మనకి ఇది దొరకాయి. సీజన్ ఉన్నప్పుడే పచ్చడి చేసుకుందాం, కర్రీ చేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. మమ్మీ అన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా వస్తాయి, ఇంకా ఇంకా రకరకాలు వస్తాయి. ఆకాకరకాయ అని కూడా అంటారు దీన్ని. బొడగాకరకాయ అంటారు, ఆకాకరకాయ అంటారు. నాకు తెలంగాణలో బొడగాకరకాయ అంటారు. మేము బోడగాకరకాయ అంటాం. మీరేమంటారో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఆకాకరకాయ అని కూడా అంటారంట కొందరు. అంటారు, వినబడుతుంది కదా. సూపర్. ఇక చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మమ్మీ ఇలాంటి సింపుల్ సింపుల్, అంత పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. సింపుల్ సింపుల్ రెసిపీస్ చాలా వస్తాయి మీకు. షార్ట్ కట్లో టేస్ట్ లెవెల్ తగ్గేదే లేదు. టేస్ట్లో తగ్గేది లేదు, అస్సలు తగ్గేది లేదు టేస్ట్లో. టేస్ట్ సూపర్. మస్ట్ ట్రై రెసిపీ. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన వీడియోస్ అనేది మంచిగా ప్రమోట్ కూడా అవుతాయి మీరు లైక్ ఇస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాం. సూపరా, కమ్మా, సూపర్.